హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవుని మహిమలు. దేవీ నవరాత్రుల సందర్భంగా 4వ రోజు లలితా త్రిపుర సుందరి దేవి యొక్క విశిష్టత గురించి తెలుసుకోబోతున్నామండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓం శ్రీ గణాధిపతే నమః. ఓం నమ శివాయ. జయ దుర్గామాత. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. ఓం నమో శ్రీ షిరిడి సాయినాథాయ నమః. లలితా త్రిపుర సుందరి ఎవరు? త్రిపుర అంటే అర్థం ఏమిటో తెలుసా? త్రిపుర సుందరి దేవి శ్రీచక్రానికి ఆదిష్టాన దేవతగా ఉంటారు. మరికొన్ని ప్రాంతాల్లో స్కందమ రూపంలో అమ్మవారిని కొలుస్తారు. నిత్యం కాంతిని వెదజల్లుతూ ఒక చేతిలో పాసం, అంకుశం, చెరుకు, విల్లు, పూల బాణాలతో తనను కొలిచే భక్తులందరినీ అభయహస్తమిస్తారని పండితులు చెబుతారు. నవరాత్రుల్లో 4వ రోజున దుర్గామాత లలితా త్రిపుర సుందరీ దేవి రూపంలో దర్శనమిస్తారు. త్రిపురాత్రయంలో రెండో శక్తిగా లలితాదేవిని పరిగణిస్తారు. ఆ అమ్మవారు కామేశ్వర రూపంలో త్రిగుణాతీతమై రూపంలో ప్రకాశిస్తూ ఉంటారు. హిందూ పురాణాల ప్రకారం లలితా త్రిపుర సుందరీ దేవి శ్రీచక్రానికి అధిష్టాన దేవతగా ఉంటారు. మరికొన్ని ప్రాంతాలలో స్కందమ రూపంలో అమ్మవారిని కొలుస్తారు. నిత్యం కాంతిని వెదజల్లుతో ఒక చేతిలో పాసం, అంకుశం, చెరుకు విల్లు, పూల బాణాలతో తనను కొలిచే భక్తులందరికీ అభయహస్తమిస్తారని పండితులు చెబుతారు. ఈ సందర్భంగా లలితా త్రిపుర సుందరీ దేవి ఎవరు? తను ఏ అంశంపై స్వారీ చేస్తారు? ఏ రంగులంటే ఈ అమ్మవారికి ఇష్టమనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం త్రిపుర సుందరి అంటే ముల్లోకాలను పాలించే దేవత అని అర్థం. పార్వతీదేవి, గాయత్రీమాత, మహాకాళి, మహాలక్ష్మి, పరమేశ్వరి, మహాసరస్వతి, రాజరాజేశ్వరి, కనకదుర్గ, లలితాదేవి ఇలా ఏ పేరుతో పిలిచినా, ఎన్ని రూపాలలో ఉన్నా పరాశక్తి ఒకటే. ఈ శక్తిని ఆరాధించేందుకు మునులు నిర్ణయించిన కాలం అశ్విని మాసం. జగన్మాత ఉపాసనకు నిర్వహించే కార్యక్రమాలే శరన్నవరాత్రులుగా ప్రసిద్ధి చెందాయి. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారిని ఎరుపు, కేసరి రంగు వస్త్రాలలో అలంకరిస్తారు. అమ్మవారికి దద్దోజనం, గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు. లలితా సహస్రనామాన్ని పఠించిన వారికి దీర్ఘాయుష్యువు, వంశాభివృద్ధి, కోటి జన్మల పాపం కూడా తొలగిపోతుందని పురాణాల్లో హయగ్రీవుడు వివరించాడు. లోకాలను మించిన అతి లోక లావణ్యంతో లాస్యం చేసే లలనామణి, లోకోత్తర లావణ్య భావం, చిన్మయ చైతన్యం, ఆనందాతిరేకంతో లలితాంబ చేసే లాస్యలీలలకు లలాటనాస్తాలి ప్రతి శ్రీమూర్తిని తల్లిగా భావించగలిగితే లలితాంబ కరుణానుభవంలోకి వస్తుంది. నవరాత్రులలో దుర్గామాతను పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని, అమ్మవారి ఆశీస్సులతో తమ జీవితాలలో సుఖశాంతులు, సంపద, ఐశ్వర్యం లభిస్తాయని చాలామంది నమ్ముతారు. దేవీ భాగవతంలో త్రిమూర్తుల కంటే పరాశక్తి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. లక్ష్మీ సరస్వతి దేవులు ఇరువైపులా ఉండి వింజామరులు వీస్తుండగా శ్రీచక్ర ఆదిష్టాన శక్తిగా కొలువు తీరుతుంది. తన చేతిలో ఉండే విల్లు, పాసం భక్తులకు వరాలిస్తుంది. కొన్ని ప్రాంతాలలో లలితాదేవిని పరాశక్తిగా భావించి ఖడ్గమాలను కూడా పూజిస్తారు. ఆత్మ, మనస్సు, శరీరం అనేవి 3 పురాలు. వీటినే త్రిపురాలు అంటారు. ఈ 3 పురాలలో ఉండే రాక్షత్వం త్రిపురాసురులు తొలగిస్తే అమ్మ సౌందర్యం త్రిపుర సుందరిగా విలసిల్లుతుంది. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం ఈ 5 ఇంద్రియాలను నడిపించే పంచాత్మాత్రయాలకు
సమాహారమైన ఈ తల్లి తత్వాన్ని ఉపాసిస్తే మన శరీరంలో అన్ని భాగాలకు శ్రీ లలితాదేవి నమః. అనంతమైన శక్తి చేకూరి ఈ వీడియో మీకు మనల్ని నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, పరిపూర్ణంగా సబ్స్క్రైబ్